రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన అద్భుతమైన యోగ్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ యోగ్యానికి సంబంధించింది ఇది 16 రోజులు చేయాల్సిన ఒక యోగము. ఈ 16 రోజులు చేయాల్సిన యోగ్యాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. చాలా అద్భుతమైన యోగ్యం ఉంటుంది. ఇది తాంత్రిక పద్ధతిలో మాత్రమే ఒక క్రియ ఉంటుంది. ఆ క్రియను మీరు చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇది కాలభైరవ సంబంధించిన విధానం చెప్పడం జరుగుతుంది. కాలభైరవ దేవాలయము మీకు దగ్గరలో ఎక్కడైనా దేవాలయం ఉంటే ఈ కాలభైరవ దేవాలయానికి మీరు ప్రతిరోజు ఉదయము సాయంత్రము అయినా పర్లేదు, మీరు ఉదయం పూట అయినా పర్లేదు, మీకు వీలును బట్టి వెళ్ళడం చాలా విశేషము. లేదు మాకు ఉదయం వీలు కావట్లేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం ప్రదోష కాలంలో కాలభైరవ దేవాలయానికి వెళ్ళి మీరు అక్కడ ఒక చిన్న ప్రయోగాన్ని నేను చెప్తాను, మీరు చేయాలి. ఒక కొబ్బరికాయని కొట్టిన తర్వాత దాంట్లోని ఆ వాటర్ తీసిన తర్వాత నువ్వుల నూనెతో, స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపారాధన కాలభైరవ స్వామివారి ముందు ఈ దీపారాధన చేసి మీరు కాలభైరవ అష్టం కానీ కాలభైరవ మూలమంత్రాలు నేను ఇదివరకు వీడియోలో ఉన్నాయి. మీరు ఈ మంత్రాన్ని మీరు 16 రోజులు చేసినట్లయితే మీకు ఎలాంటి కటిక దరిద్రము కానీ దారిద్రం ఎలాంటిదైనా, అలాగే శత్రు బాధలు, రోగ బాధలు, అలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, పోలీసుకి సంబంధించిన వ్యవహారాలు, వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ఏదున్నా ఈ 16 రోజుల్లో చెప్పిన ఈ విధానం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఈ 16 రోజులు చేసిన ప్రత్యేకమైన కాలభైరవ విధానము మీరు తప్పకుండా చేస్తే చాలా అద్భుతమైన యోగ్యాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కాలభైరవ మంత్రం కానీ మూలమంత్రాలు కూడా నేను అష్టభైరవలో మూలమంత్రాలు కూడా చెప్పడం జరిగింది. లేదు అది మాకు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఎవరైనా పర్లేదు, కాలభైరవ అష్టకాన్ని మీరు చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ 16 రోజులు 16 కొబ్బరికాయలు, అంటే రోజుకు ఒక కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరికాయలో స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఎలాంటి సంకల్పమైనా నెరవేరుతుంది. 16 రోజుల్లో ఎలాంటిది మీరు అనుకున్న కోరిక ఉందో తప్పకుండా నెరవేరుతుంది. 16 రోజులు చేయవలసిన ఇది అద్భుతమైన కాలభైరవ ప్రయోగం అండి. ఇది చేసినట్లయితే మీకు ఎలాంటిదైనా నరఘోష కానీ, శత్రు బాధలు కానీ, ఆరోగ్య సంబంధించిన విషయాలు ఎలాంటిదైనా మీకు తొలగిపోవడం జరుగుతుంది. అలాగే మీకు ఎలాంటి అయినా భూత ప్రేత విశాచాది మీకు బాధలు ఉన్నా ఈ నివారణ వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. కాలభైరవ సన్నిధానంలో మీరు చేయవలసిన అద్భుతమైన మంత్రము, ఈ అద్భుతమైన మంత్రంతో అద్భుతమైన మంత్రాన్ని అష్టభైరవలో ఉన్నాయి. మీరు ఆ మంత్రాన్ని మీ వీడియోలో ఉన్నాయి, మీరు చేయండి. లేదు అనుకుంటే కాలభైరవ అష్టకాన్ని మీరు చదవడం వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. కానీ అద్భుతమైన 16 రోజులు మాత్రమే చేయాలి. ఈ 16 రోజుల తర్వాత మీరు అనుకున్నది సవ్యంగా, మీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి అయినా తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ జరగడం జరుగుతుంది. ఇలాంటి మీకు సందేహాలు అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. లేకుంటే నా పర్సనల్ నెంబర్, వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసినా నేను సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.